మీరు దెయ్యాలని నమ్ముతారా? నమ్మను. దేవుని నమ్ముతాను, క్రిస్టియన్స్ నమ్ముతాను, యేసుప్రభుని నమ్ముతాను, యేసుప్రభు. ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే హిందువుకి క్రిస్టియన్ కి ఉన్న తేడా. హిందువుగా ఉన్న ముసలాయన నాకు రామాయణ భారతాల గురించి ఏం తెలియదన్నాడు. కానీ క్రిస్టియన్ గా మారిన హిందువు తన యేసు గురించి తన గ్రంథం గురించి ఏవో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో హిందువులు అన్ని గ్రంథాలు చదవలేకపోయినా రామాయణ భారత భాగవతాల గురించైనా తెలుసుకుంటే మంచిది. మీకు రాముడు గురించి ఇదేమన్నా తెలుసా? తెలియదమ్మా. రామాయణం భారతం గురించి రామాయణం భారతం ఇవేమన్నా తెలుసా? అంతగా ఎక్కువ మనకు తెలియదు. నో ప్రాబ్లం. రాముడు గురించి అడిగితే చెప్తారా? చెప్పలేదమ్మా. అంతగా మనకు తెలియదు, ఎందుకు చెప్పాలా? తెలియని విషయాలు అయితే అది చెప్తాను. అది విజయనగరంలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు. అమ్మవారు కల్లో కనిపించడం అలాంటివి ఏమన్నా జరిగాయి? అలాంటివి దెయ్యాలు భూతాలు తిరగడం మీరు దెయ్యాలని నమ్ముతారా? నమ్మను. దేవుని నమ్ముతాను, క్రిస్టియన్స్ నమ్ముతాను, యేసుప్రభుని నమ్ముతాను, యేసుప్రభు. యేసుప్రభు ఒక పాట పాడండి యేసుప్రభు. ఎందుకు నమ్ముతారు యేసుప్రభుని? మంచిగా ఉంటాడు, అందరిగా మనసు మారుతాడు, తలంపులు మారుతాడు, ఆలోచన మారుతాడు, దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు, ఏది కావాలని దేవుడు కోరిక. మీ కులదైవతేమో పైడితల్లి అమ్మవారు, మీ పేరు పైడిరాజు అన్నారు, మరి యేసురాజుని ఎట్లా మొక్కుతారు? అవును, యేసురాజు అంటే అప్పుడు మేము తెలియ ముందు అమ్మవారిని పిలుస్తాము. ఇప్పుడు తెలిసి లోక జ్ఞానం వచ్చింది కదా, మా మనసు తెలివితేటలు వచ్చాయి కదా, దేవుడు నమ్ముతాం. ఎలా వచ్చాయి? ఎప్పుడు వచ్చాయి? ఇప్పుడు 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు. 13 సంవత్సరాలు. అయితే యేసురాజు గురించి ఒక పాట పాడలేను. చర్చిల్లో పాడతారు కదా. ఇక్కడ పాడలేను, బాగోదు. ఓ పాడేవాళ్లే కానీ బాగోదని పాడట్లేదు. పూర్వం ఇప్పుడు అంటే అమ్మోడు, అమ్మ, పైడితల్లమ్మ, బంగారమ్మ, పుల్లమ్మ, ఎల్లమ్మ పేర్లు చెప్తున్నా, చెట్టు పేరు పెట్టి పళ్ళు అమ్ముకుంటారు. మా దేవుడు అటువంటి వాడు కాదు. గొప్ప ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదు. గొప్పవాడు దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, సృష్టికర్త, సమర్థకర్త, లోకరక్షకుడు. పాపల కొరకే వచ్చాడు ఈ భూమి మీదకి, లోకరక్షకుడుగా వచ్చాడు దేవుడు. ఈశ్వరుడు ఆశామాసాలు కాదు. కీర్తన 118లో నీతి మంత్రులు ఒక్కరు కూడా, బైబిల్ వాక్యం కూడా చెప్తుంది. అలా నీతి మంత్రులు ఎవరు కూడా కాదు, మా దేవుల్లో ఉన్నారు నీతి మంత్రులు ఎవరు కాదు. నీతి మంత్రులు అంత నీతిగా లేరు, అందరూ పాపాత్మలే, అందరూ పాపం చేసిన వాళ్ళే. దేవుడు చేసి చెప్తారు, పాపం చేస్తే ఇక్కడ దేవుడు చర్చికి వెళ్తారు, అటు నుండి వచ్చి మళ్ళీ పాపంలో పడిపోతారు. అది చెప్పదు. అందుకే నీతి మంత్రులు ఒక్కరు కూడా, బైబిల్ వాక్యం కూడా చెప్తుంది. దేవుడు ఏం మాట్లాడాడు? నువ్వు కరెక్ట్గా ఉండు, నీ పని చేస్తాను, నా పని నువ్వు చెయ్యు. దేవుడు చెప్తాడు, అతని పని మనం చేశాను, దేవుడు మన పని అతను చేస్తాడు. మీరు బైబిల్ చదివారా? చదివాను. రోజు చదువుతూ ఉంటారా? అప్పుడప్పుడు చదువుతుంటాను. నాకు టైం ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు చదువుతాను. మరి యేసురాజుని ఈ సైకిల్ రిక్షా తీసేసి కొంచెం పెద్ద కారు ఆటోలో ఇమ్మని అడగచ్చు కదా? అడుగుతా, చేస్తాడు. నమ్మకం ఉండాలి కదా, ఎవరి మీద నమ్మకం ఉండదు. మీరు చెప్పారు, మీ మీద నమ్మకం, నాకు నమ్మకం ఉండాలి, నమ్మకం కలగాలి కదా. నమ్మకం కలిగితేనే ఏదైనా చేస్తాడు. దేవుడి మీద నమ్మకం లేదా మీకు? ఎవరి మీద నమ్మకం ఎందుకు లేదు? నమ్మకం ఉండబట్టే మీకు నడుపుతాను. మరి నమ్మకం ఉంది, మరి యేసు ఎందుకు మీకు ఇవ్వలేదు?